హాయ్ అండి. నమస్తే. అన్నంలోకి, చపాతీలోకి కూడా ఎంతో రుచిగా ఉండే బీరకాయ పాలు పోసిన కూర మేము వండే తీరులో ఒకసారి చూద్దామా? దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ మాడిపోకుండా దోరగా వేగేలాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత చెక్కు తీయకుండా ఉట్టి గరి మాత్రమే గీకి సన్నగా తరిగిన బీరకాయ ముక్కలను వేసుకోవాలి. బీరకాయ ముక్కలు కోసేటప్పుడు ఒకసారి చేదు చూసుకోవాలండి, ఒక్కొక్కసారి చేదుగా ఉంటాయి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్లో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. బీరకాయ ముక్కలు తొందరగానే మగ్గిపోతాయండి. మూత పెట్టడం వల్ల ఆవిరికి ఇంకా తొందరగా మగ్గుతాయి. ఇవి మాడిపోకుండా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చూసుకోవాలి. ఈ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలి. కారం 2 నిమిషాలు వేగి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొద్దిగా పాలు పోసుకోవాలి. పాలు మనకు విరిగినట్టు కావాలి, పైన కోవా జిమ్మినట్టు ఉండాలి అనుకుంటే పాలు పొయ్యంగానే కలపకుండా అలా వదిలేస్తే విరిగినట్లు అవుతాయి. లేదు విరిగినట్టు వద్దు అనుకుంటే పాలు పొయ్యగానే కలుపుకోవాలి. నేను కొంచెం విరిగినట్లుంటే చూడడానికి బాగుంటుంది అని వెంటనే కలపలేదు. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే బీరకాయ కూర రెడీ అయిపోయింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.